నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఓటమి తర్వాత వలసలతో ఖాళీ అవుతున్నటువంటి బీఆర్ఎస్లో ముఖ్య నేతలు కూడా కనిపించకుండా పోవడం కొంత విచిత్రంగా తయారైంది. ఒక్కసారి అసెంబ్లీలో కనిపించి మాయమైపోయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతానికి కేటీఆర్ కూడా అదే బాటలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా గతంలో కేసీఆర్ ఎట్లయితే స్టీరింగ్ వదిలేశాడు, ఇప్పుడు ఆయన కూడా వదిలేసి కేరళలో కొంత తాత్కాలిక విరామం ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అంటే కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ సడన్గా కొంతకాలం పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇలా గులాబీ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2 ఇద్దరు కూడా పార్టీ కార్యక్రమాలకి దూరం అవుతుండడంతో ఆ పార్టీకి చెందినటువంటి హరీష్ రావు, కవితలు ఇద్దరే ఇప్పుడు ప్రస్తుతానికి కొంత సీరియస్గానే పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే పొలిటికల్గా కొంత బ్యాడ్ టైం అంటే ఎలా ఉంటుందో కూడా బీఆర్ఎస్కు ప్రత్యక్షంగా ఈ సంవత్సర కాలం చవి చూసినట్టయింది. అధికారం పోయిన తర్వాత 10 ఏళ్ళు రాజ్యాధికారం చలాయించి అధికారం శాశ్వతం అన్నట్లుగా వ్యవహరించినటువంటి గులాబీ నేతలను ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొంత బిక్కచిక్కిపోయేలా చేశాయి. అయితే ఇక ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఖాతా తెరవకపోవడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఇప్పుడు సగం సీట్లలో డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో అపజయ పైకి ఎక్కినట్టయింది. అంటే ఆ ప్రభావంతో మాజీ మంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమై జనానికి కొంత కనిపించడమే మానేసినటువంటి నేపథ్యం. ఇదిగో త్వరలో వస్తారంటూ కూడా ప్రకటనల వరకే ఉంది. 2025లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ గెలిచినటువంటి 39 ఎమ్మెల్యేలను కూడా గులాబీ పార్టీ కాపాడుకోలేకపోతుందనే చర్చ జరుగుతోంది. సిట్టింగ్ కంటోన్మెంట్ స్థానం బైపోల్స్లో కారు పార్టీకి దూరం అయితే గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కారు జర్నీ తమ వల్ల కాదంటూ కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 28 మందికి పడిపోయింది. వారిలో ఎంతమంది లాయల్గా ఉంటారన్న దానిపైన కూడా పార్టీ శ్రేణులకే క్లారిటీ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నా అది అట్టర్ ఫ్లాప్ అవుతుండడం ఆ పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారిందనేది కూడా చాలా మంది వాళ్ళ విశ్లేషకులు భావన. సో ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్లలో ఎన్నడూ తలవని దీక్షా దివాస్కు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత దానికి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇచ్చింది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చుకున్నామన్న చెప్పుకున్నటువంటి కేసీఆర్ తాను దీక్ష చేశారని చెప్పుకునే రోజును ఎప్పుడూ తలుచుకోలేదు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని అధికారంలో తీసుకురావడానికి కారణమైనటువంటి తెలంగాణ పేరును కూడా పార్టీకి దూరంగా చేశాక ఆయన దీక్షా దివాస్ ఆయనకి ఇవాళ గుర్తొచ్చింది అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన విమర్శ. సో ఇప్పుడు జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నటువంటి గులాబీ బాస్ ఢిల్లీ పీఠంపై కన్నేసి పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసేశారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం సాగించినటువంటి టీఆర్ఎస్ పేరును కూడా బీఆర్ఎస్గా మార్చారు. ఆ మార్పుతోటే తెలంగాణ సెంటిమెంట్ గులాబీ పార్టీకి దూరం అయిందని చెప్పాలి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్ళి అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు విపక్ష పాత్రలో కూడా పార్టీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోతోంది. సో ఈ నేపథ్యంలో తమ పార్టీ గతంలో చేసినటువంటి త్యాగాలను, పోరాటాలను ప్రజలకు గుర్తు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించినటువంటి నవంబర్ 19వ తేదీని దీక్షా దివాస్ పేర ఘనంగా నిర్వహించాలని కూడా చూసింది. రాష్ట్రం నలుమూలలా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, అమరవీరుల స్మారక చిహ్నాలు, అట్లాంటే వాళ్ళ చిహ్నాల వద్ద సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలతో పాటుగా కొంత ప్రార్థనలతో హడావిడి చేయడానికి స్కెచ్ గీసింది. అయితే కరీంనగర్లో అలుగునూరులో జరిగినటువంటి సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేటలో పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. ఇక కొన్ని నెలలుగా యాక్టివ్గా పాలిటిక్స్కు దూరంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత కూడా హైదరాబాద్లో తెలంగాణ భవన్లో జరిగినటువంటి దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా బీఆర్ఎస్ ఆ కార్యక్రమంలో ఎలాంటి మైలేజ్ దక్కలేదంటాం మాత్రం వాస్తవం. సో ఇప్పుడు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలపెట్టి వచ్చారని చెప్పుకునే కేసీఆర్ ఆ ప్రోగ్రాంలో కూడా ఎక్కడా కనిపించలేదు. కనీసం ఫామ్ హౌస్ వదిలి కూడా బయటికి రాలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ అంటూ ఎంతగా హంగామా చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అది పూర్తిగా ప్రజలకు సంబంధం లేని పార్టీ కార్యక్రమంగా మిగిలిపోయిందని కూడా గులాబీ శ్రేణులకు పెద్ద షాక్ ఇచ్చినట్టుగా అయింది దీక్షా దివాస్. అలా అట్రప్లాప్ షోలు నిర్వహిస్తున్నటువంటి కారు పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రిగా ఉన్నటువంటి కేసీఆర్ బాటలోనే ఫాలో అవుతూ మరో షాక్ ఇచ్చారు. కేసీఆర్ స్థానంలో పార్టీ బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించినటువంటి కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలకు బ్రేక్ అంటూ ఆయన తాజాగా ఎక్స్ వేదికగా చేసినటువంటి ప్రకటన తీవ్ర దుమారం తెలంగాణ రాజకీయాలు రేపుతోంది. అంటే రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినటువంటి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సంబంధించినటువంటి కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఇంటా బయట వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ప్రకటించడం
ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది తాత్కాలిక బ్రేకా లేదంటే రాజకీయ సన్యాసం అంటూ కూడా నెటిజన్లు ఇప్పటికే అనేక సెటైర్లు ఇవాళ నెటిజన్స్ పేలుస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కేటీఆర్ సోదరి పొలిటికల్గా యాక్టివ్ అవ్వడం, ఆ వెంటనే కేటీఆర్ యాక్టివ్ పాలిటిక్స్కు బ్రేక్ ప్రకటించడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని కేసీఆర్ కూడా భావిస్తున్నారని చర్చ జరుగుతుంది. అందుకే కుమార్తె కవితను రంగంలో దింపారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. లేకపోతే పార్టీ పూర్తిగా హరీష్ రావు చేతులకు వెళ్ళిపోతున్న భయంతో కూడా గులాబీ బాస్ కూతుర్ని యాక్టివ్ చేయాలని భావించినట్టుగా కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు బావ హరీష్ రావుతో పార్టీలో ఆధిపత్య పోరుతో సతమతమవుతుంటే చెల్లెలు కవిత కూడా పొలిటికల్గా రియాక్టివ్ అవటం కేటీఆర్కు నచ్చడం లేదని గత 10 రోజులుగా యాక్టివ్ అయినటువంటి కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీంని గాడిలో పెడుతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపినటువంటి కవిత బయటికి వచ్చాక 2 నెలల పాటు ఇంటికే పరిమితమైనటువంటి కవిత ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. సో జైల్లో అనారోగ్య సమస్యలతో తీవ్ర సతమతమైనటువంటి కవిత కొంత ఇక పాలిటిక్స్ లో కనిపించరు అని అనుకున్నటువంటి టైంలోనే సడన్ గా యాక్టివ్ అయ్యారు. కవిత ఎంట్రీ పైన కొంత కేటీఆర్ కి కొంత అసంతృప్తి ఇబ్బంది ఉందనేది కూడా కొంత బీఆర్ఎస్ వర్గంలో చర్చ జరుగుతుంది. మరి కవిత మళ్ళీ రాజకీయాలకు రావడానికి వీల్లేదంటూ పంతం కేటీఆర్ పట్టినట్టుగా కొందరైతే చర్చిస్తున్నారు. సో ఇదే విషయం పైన తండ్రి కేసీఆర్తో కూడా కొంత చర్చ జరిగినట్టుగా, అందుకని ఇవాళ ఆయన తాత్కాలిక విరామం ప్రకటించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో అట్లాగే కొంతమంది రాజకీయ విశ్లేషకుల్లో చర్చ అయితే ఉంది. ఇది ఎంత మేరకు నిజం, ఏం పరిస్థితి, మరి ఎందుకు ఆయన కేరళ టూర్కి ఇవాళ తాత్కాలికంగా బ్రేక్ తీసుకొని వెళ్ళారని మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మీరు కూడా ఎందుకు ఆయన తాత్కాలిక విరామం ప్రకటించి కొంత రాజకీయాలకు దూరంగా వెళ్ళారు, తాత్కాలిక బ్రేక్ ఎందుకు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.